తన దగ్గర అసిస్టెంట్ డాన్సర్ గా పనిచేస్తున్న ఒక అమ్మాయిని మైనర్ గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ లైంగికంగా వేధించిండు అనే కేసులో అతని మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి అతన్ని విచారణకు పంపించారు. 14 రోజుల రిమాండ్ లో ఉన్నాడు ఇప్పుడు అతను. అయితే జానీ మాస్టర్ వివాదంలో ముఖ్యంగా 2 విషయాలు సోషల్ మీడియాలో బాగా డిస్కస్ చేస్తున్నారు, హల్చలవుతున్నాయి. ఆ 2 విషయాలు ఏంటిది అంటే, నెంబర్ 1, 5 సంవత్సరాల క్రితమే అతను వేధించడం మొదలుపెట్టిండు. ఏది, ఈ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడు అతను లైంగికంగా వేధించడం మొదలుపెట్టిండు. ఈ 5 సంవత్సరాల తర్వాత ఈ 5 సంవత్సరాలు ఆమె ఎందుకు సైలెంట్ గా ఉంది, ఇప్పుడే ఎందుకు బయటికి వచ్చింది అనేది ఒకటైతే, రెండోది ఆ అమ్మాయి వెనకాల ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీ నుండి అనేది 2. ఈ రెండిటికి నేను పిచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. మళ్ళీ ఇలాంటి స్టూపిడ్ కామెంట్స్ ఎవ్వరు చేయరు ఈ వీడియో చూసిన తర్వాత. 1, అప్పుడు ఆ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. తన కలల ప్రపంచం ఏంటి, డ్యాన్స్ నేర్చుకుంది, సరే డాన్సర్ అవ్వాలి, డాన్స్ మాస్టర్ అవ్వాలి అని చెప్పి ఇండస్ట్రీలోకి వచ్చింది. అప్పుడు తన వయసు 16 సంవత్సరాలు మాత్రమే. ఇండస్ట్రీలో తనకి ఎవ్వరూ తెలియదు. జానీ మాస్టర్ అనేటోడు అప్పటికే పాపులర్ ఫిగర్ ఇండస్ట్రీలో. అయితే అతను ఏంటి, తను మైనర్ పైన లైంగిక దాడి చేసిండు. చేసిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా చెప్తే నీకు జీవితమే లేకుండా చేస్తా, నీ కళల్ని నాశనం చేస్తా, నువ్వు డ్యాన్స్ మాస్టర్ కాకుండా నేను ఖచ్చితంగా జాగ్రత్త పడతా అని బెదిరించుండొచ్చు, రకరకాలుగా బెదిరించుండొచ్చు. ఎందుకంటే అప్పటికే అతను పాపులర్ ఫిగర్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ అమ్మాయిని అన్ని రకాలుగా ఆర్థికంగా, మానసికంగా ఎన్ని రకాలుగా నాశనం చేస్తా అని బెదిరించుండొచ్చు. లేదా నెంబర్ 2, నీకు మంచి మంచి అవకాశాలు ఇప్పిస్తా, ఇది ఎవరికి చెప్పొద్దు, నువ్వు కూడా నా అంత స్థాయికి తీసుకొస్తా నిన్నని చెప్పి ఇంకో రకంగా కాకబట్టుండొచ్చు. ఇలా ఏదైనా జరిగి ఉండొచ్చు కదా. అయితే 16 సంవత్సరాలకి ఆ అమ్మాయికి అంత మెచ్యూరిటీ ఎందుకు ఉంటుంది? ఆమెకు భయం ఉంటుంది కదా లోపల. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అసలు కేసు ఎట్లా పెట్టాలి, ఎఫ్ఐఆర్ అంటే ఏంటో కూడా తెలియని వయసులో అమ్మాయి ఎక్కడికైనా పోతుంది? ఎవరి సపోర్ట్ ఉంటుంది కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయికి? ఉండదు కదా. సరే, అప్పుడే కేసు పెట్టింది అనుకుందాం. అప్పుడు ఏమంటారు, జానీ మాస్టర్ అనేటోడు పాపులర్ ఫిగర్, అతన్ని అమ్మాయి కావాలనే ఏదో వేధిస్తుంది, అమ్మాయిదే తప్పుంది అంటారు. ఇప్పుడే అమ్మాయిది తప్పుందని మాట్లాడుతున్న వాళ్ళు అప్పుడు కూడా అమ్మాయి తప్పుందని మాట్లాడి ఉండేటోళ్ళు కదా ఆబ్వియస్గా. సరే, ఆ అమ్మాయి ఇంటికి వచ్చి విషయం చెప్పాలి అని అనుకుంది అనుకుందాం. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాలని అనుకున్నప్పుడు కూడా మామూలుగా కాలేజ్లో ఎవరైనా వేధిస్తున్నారనే విషయం ఇంట్లో చెప్తేనే చదువు మానిపించి పెళ్లి చేసే సమాజం ఇది. అలాంటిది అదొక రంగుల ప్రపంచం సినిమా అనేది. అందులో ఒక అమ్మాయిని పంపించడమే వాళ్ళు చేసిన ఒక డేర్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు అంత సాహసం చేయరు. సరే, ఆ అమ్మాయికి డ్యాన్స్ ఇష్టం కాబట్టి వాళ్ళు పంపించారు ఇండస్ట్రీలోకి. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి తల్లిదండ్రులకి ఇట్లా వేధిస్తున్నారు అది ఇది అని చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏమనే అవకాశం ఉంటుంది? జానీ మాస్టర్ పెద్దోడు బిడ్డ, మనం వాళ్ళతో కొట్లాడలేము, అది మనతోటి కాదు, ఈ డ్యాన్స్ బంద్ చేయి, నువ్వు పెళ్లి చేసుకో, సపరేట్గా సెట్ అయిపో లైఫ్లో అని చెప్పే అవకాశం ఉంది. ఇన్ని ఉంటాయి ఒక అమ్మాయికి ఆ 16 ఏళ్ల వయసులో. ఒకవేళ ఇవన్నిటికీ తెగించి ధైర్యంగా కేసు పెడదామన్నా కూడా ఆ అమ్మాయి వెంట నిలబడడానికి ఎవరు సాహసం చేస్తారు? అప్పుడు చెయ్యరు. సో అందుకే ఆ అమ్మాయి కూడా అనుకొని ఉండొచ్చు, జానీ మాస్టర్తో ఉంటే నా కెరియర్ బాగుంటుంది, పరిచయాలు ఉంటాయి కాబట్టి నాకు డ్యాన్స్ నేర్చుకోవచ్చు, నాకు అవకాశాలు వస్తాయి, నా లైఫ్ సెట్ అయిపోతుంది అనే ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయి కన్విన్స్ అయి ఉండొచ్చు. లేదా నేను బయటికి వెళ్ళి కేసు పెట్టినా నాకు ఇక్కడ న్యాయం జరగదు, నాకు ఎవరు సపోర్ట్ చేయరు అనే భయంతో అయినా అమ్మాయి వెనకడుగు వేసి ఉండొచ్చు. ఇది ఒక పాయింట్. అయితే ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఆ అమ్మాయి వెనకాల సుకుమార్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఉన్నాడు, పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారు, వాళ్ళే కావాలని జానీ మాస్టర్ని ఇరికించాలని ఇదంతా స్కెచ్ చేస్తున్నారని చెప్పి చెత్త మాటలు మాట్లాడుతున్నారు. ఒకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే, తప్పు చేసినోడు నేరస్తుని వెనకాల ఇండస్ట్రీ పెద్దలుండగా తప్పులేంది, బాధితురాలి వెనకాల ఇండస్ట్రీ పెద్దలుంటే తప్పేంటి? అవును, ఇప్పుడు ఆ అమ్మాయికి కేసు పెట్టేంత ధైర్యం ఇచ్చింది, ఒకవేళ వాళ్ళు ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే, ఆ అమ్మాయికి కేసు పెట్టాలనే ధైర్యం ఇచ్చింది సుకుమార్, ధైర్యం ఇచ్చింది అల్లు అర్జున్. ఈ విషయంలో వాళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే కదా. ఒక నేరస్తుడు తప్పు చేసినోడు వెనకాల ఇండస్ట్రీ పెద్దలు ఉంటే, ఒక బాధితురాలి వెనకాల ఉంటే తప్పెట్లవుతుంది? అల్లు అర్జున్ ఆ అమ్మాయికి అవకాశాలు ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేసినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయమే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు కూడా కేసు పెట్టకపోతుండే ఈ 5 సంవత్సరాల తర్వాత కూడా. ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి ఎందుకు కేసు పెట్టింది అంటే, తనకి కూడా సపోర్ట్ ఉంది ఇండస్ట్రీలో. ఏదేమైనా జరిగితే తనని తొక్కేయాలని చూసినా, ఇంకేమైనా బెదిరించాలని చూసినా, తన వెనకాల 2 పెద్దలు ఉన్నారు, ఏమైనా వాళ్ళు చూసుకుంటారనే ధైర్యం ఆ అమ్మాయికి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి కేసు పెట్టింది. లేకపోతే ఇంకో 10 ఏళ్ళైనా అమ్మాయి కేసు పెట్టకపోతుండే.
ఇది కదా మనం ఆలోచించాల్సింది. అంతే తప్ప 5 ఏళ్ల నుంచి ఆ అమ్మాయి ఎందుకు కేసు పెట్టలేదు అంటే ఆ అమ్మాయి పరిస్థితులు ఏంటి, ఆ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది, ఎట్లా వర్క్ చేస్తుంది, ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఇన్ని విషయాలు ఆలోచించాలి కదా. అతని వెనకాల ఒక రాజకీయ పార్టీయే ఉంది ఇప్పుడు. అయినా కూడా ఆ అమ్మాయి ధైర్యం చేసి ముందుకొచ్చి కేసు పెట్టిందంటే ఆ ధైర్యాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి అన్ని తలకు మాసిన ముచ్చట్లు, పనికిమాలిన ముచ్చట్లతో కాలం గడుపుతున్నారు.